హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. మెగాస్టార్ చిరంజీవి గారి పైన గత వారం రోజుల నుంచి బాస్ తొక్కేస్తాడు పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ట్విట్టర్లో అదేవిధంగా ఫేస్బుక్లో ట్రెండ్ చేశారు. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా జరిగిన సెలబ్రేషన్లో హైపర్ ఆది, బండ్ల గణేష్ కూడా ఈ ట్రోలింగ్ మీద విరుచుకుపడ్డారు. అయితే ఈ ట్రోలింగ్ ఎవరు చేపిస్తున్నారు అనే దానిపైన ఒక పేరు మాత్రం బలంగా వినబడింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ వ్యక్తి దగ్గరుండి ఈ ట్రోలింగ్ అంతా నడిపించాడని మనకు నిన్నటి వరకు కూడా దీనిపైన ఆ వ్యక్తి పేరు వినబడింది. ఆ వ్యక్తి పేరు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అని ఆ పేరు బయటకు వచ్చింది. అయితే ఇది చింతకాయల విజయ్ చేసింది కాదు, వాంటెడ్గా ఆయన పేరును బయటకు లాగుతున్నారు. ఆయనకు అసలు ఎలాంటి సంబంధం లేదు. గతంలో ఎప్పుడూ ఆయన చిరంజీవి గారి పైన చేసిన కామెంట్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా వాంటెడ్గా కావాలని చిరంజీవి గారి విషయంలో విజయ్ ఇదంతా నడిపిస్తున్నాడనే ఒక డ్రామాను వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది. దాని వెనకాల కారణం ఏంటంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపైన పెద్ద ఎత్తున ఆయన యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఈ విజయ్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా కూటమి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉంది కాబట్టి ఈ కూటమిని విడగొట్టేందుకు ఇది ఒక అస్త్రంగా పనిచేస్తుందనే ఉద్దేశంతో విజయ్ మీద ఈ అబండాలు నెట్టుతున్నారు అని చెప్పి చింతకాయల విజయ్కి సంబంధించినటువంటి టీం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. పార్లమెంట్లో విజయ్ స్పీచ్, జగన్లో వణుకు, వారంలోనే కుట్ర అంటూ మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో బాస్ తొక్కేశాడు అనే పేరుతో కొద్ది రోజులుగా సాగుతున్న ట్రోలింగ్కు టీడీపీ రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్కి ముడిపెడుతూ వైసీపీ ఆడుతున్న డ్రామా బయటపడింది. గతంలో ఎప్పుడో విజయ్ మాట్లాడిన పాత వ్యాఖ్యలను తవ్వి తీసి ఈ ట్రోలింగ్ వెనుక ఆయన ప్రమేయం ఉందంటూ ఫ్యాన్ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తుంది. అయితే ఈ చౌకబారు ప్రచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం మెగా అభిమానులపై ప్రేమ కానే కాదు, రాజ్యసభలో జగన్ అక్రమాస్తుల కేసుల గుట్టును ఎంపీ చింతకాయల విజయ్ బట్టబయలు చేయడమేనని స్పష్టమవుతుంది. రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతను చేపట్టిన నాటి నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై చింతకాయల విజయ్ నేరుగా విరుచుకుపడుతున్నారు. రాజ్యసభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పెంపు బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన విజయ్ సిబిఐ, ఈడీ నమోదు చేసిన 31 క్రిమినల్ కేసుల్లో జగన్ 13 ఏళ్లుగా విచారణకు సహకరించకుండా డిశ్చార్జ్ పిటిషన్లతో ఏ విధంగా జాప్యం చేస్తున్నారో పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టారు. జాతీయ స్థాయిలో జగన్ డ్రామాలను విజయ్ ఎండగట్టడంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విజయ్ ఎత్తిన ప్రశ్నలకు చట్టపరంగా కానీ రాజకీయంగా కానీ సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపింది. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ చిరంజీవి ట్రోలింగ్ డ్రామాను సృష్టించారు వైసీపీ నేతలు. సినీ రంగానికి సంబంధించిన అంశాన్ని పట్టుకొని దాన్ని విజయ్కి ఆపాదించడం ద్వారా కూటమిలో చిచ్చు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఎంపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్పై యుద్ధం మొదలుపెట్టారు విజయ్. ఈ నేపథ్యంలోనే విజయ్ టార్గెట్గా ఫ్యాన్ పార్టీ కుట్రలకు తెరలేపింది అంటూ సోషల్ మీడియాలో చింతకాయల విజయ్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, ఆయనకు సంబంధించిన టీం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అయితే దీని వెనకాల ఉంది విజయ్ కాదు, అది వైఎస్ఆర్సీపీ డ్రామా నడిపిస్తుంది. కావాలనే వాంటెడ్గా చిరంజీవి గారి అంశాన్ని తీసుకొచ్చి బాస్ తొక్కేస్తాడు అనే హ్యాష్టాగ్ ట్రోలింగ్ మొదలుపెట్టి ఇటు కూటమి మధ్య ఉన్నటువంటి సఖ్యతను దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల ఉంది విజయ్ కాదు, ఇది వైఎస్ఆర్సీపీ డ్రామా అంటూ సోషల్ మీడియాలో విజయ్కి సంబంధించిన టీం ఒక పోస్ట్ పెట్టారు. చిరంజీవి గారి బర్త్డేని దృష్టిలో పెట్టుకొని వారం రోజుల నుంచి ఈ ట్రోలింగ్ మొదలు పెట్టారు. అసలు చిరంజీవి గారి గురించి అనవసరంగా ట్రోలింగ్ చేయడం, చిరంజీవి గారిని దీనిలోకి లాగడం, నిజంగా ఆయనకి ఏ సంబంధం లేని విషయాలను కూడా ఆయనపై నెట్టడం అనేది చాలా చాలా నీచమైన చర్య. ఎందుకంటే ఆయన ఈ 70 ఏళ్ళ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నాడు, అసలు ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరి విషయాల్లో కాంట్రవర్సీ పెట్టుకోడు, కావాలని గెలుక్కోడు, ఏది కూడా ఆయనకు సంబంధం లేదు, ఆయన పనేదో ఆయన చేసుకుంటూ పోతుంటాడు. అలాంటి వ్యక్తిని అనవసరంగా ట్రోల్ ఐటమ్గా తీసుకొని ఆయన పైన లేనిపోని అబండాలు వేస్తూ అంతా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులు. నిజంగా ఇది మంచి పద్ధతి కానే కాదు. ఆయన సాధించినటువంటి విజయాల్లో మీరు 0.0000% కూడా మీ జీవితాల్లో సాధించలేరు.